నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సినిమాలో జరిగినట్లు ఒక్కోసారి బయట కూడా జరుగుతాయి. ఎవ్వలనుకోని అద్భుతాలు జరుగుతాయి. చూసేటోళ్ళు కూడా అవునా నిజమా అని పరేషాన్ అవుతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే, ఇద్దరు అమ్మాయిలు ఒక అనాథాశ్రమానికి అన్నదానం చేసేటందుకు పోయిండ్లు. అక్కడ వాళ్ళు ఒక మనిషిని చూసి షాక్ అయిండ్లు. ఎందుకో ఏందో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. చూసిండ్లా 6 ఏండ్ల కింద తప్పిపోయిన తండ్రి కండ్ల ముందు అవుపడంగానే గా ఇద్దరు అక్కలు సంతోషంతో నూరికి వాళ్ళ బాపును కావలించుకున్నారు. ఈయన పేరు బాలయ్య. మతిస్థిమితం లేక 6 ఏండ్ల కింద ఇంట్లో నుంచి ఎటో వెళ్ళిపోయిండు. బాలయ్య కోసం ఆ ఇంటోళ్ళు ఎతకని జాగలేదు. ఏడికి పోయిండో ఎక్కడున్నాడో అసలు ఉన్నాడో లేడో తెలవక మస్తు బాధపడ్డరు. బాలయ్య ఇద్దరు బిడ్డలు హైదరాబాద్లున్న మాతృదేవోభవ అనే ఈ అనాథాశ్రమంలో ఉన్న అనాథలకు అప్పుడప్పుడు అన్నదానం చేస్తుంటారు. అట్లనే అన్నదానం చేసేటందుకు పోయినప్పుడు అక్కడ ఉన్న తండ్రిని చూసి గుర్తుపట్టిండ్లు. ఒక్కసారి షాక్ అయ్యిండ్లు. 6 ఏండ్ల కిందట కనిపించకుండా పోయిన తండ్రి కండ్ల ముందు అవుపడేసరికి ఆ ఇద్దరు బిడ్డలు సంతోషంతోని తండ్రిని గావలించుకున్నారు. వాళ్ళను చూసి మొదట్లో బాలయ్య భయపడ్డాడు. కానీ తర్వాత బిడ్డలను దగ్గరకు తీసుకున్నాడు. విచిత్రం ఏందంటే ఆయనకి ఇంకా వాళ్ళ పేర్లు కూడా యాదికున్నాయి. బాగున్నావా తాతయ్య అని ఆయన మనవళ్ళు పలకరించిండ్లు. ఆ బిడ్డలు ఆశ్రమం నిర్వాహకులతోని మాట్లాడి బాలయ్యను వాళ్ళ ఇంటికి తీసుకువేయిండ్లు. ఈ రోజులలో తప్పిపోయిన తండ్రి కోసం ఇంతగానం తప్పించిన బిడ్డలు ఉన్నారంటే గ్రేటే కదా అని అంటున్నారు ఈ వీడియో చూసినోళ్ళు.